సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తెలంగాణలో అయితే కొత్త ప్రభుత్వం అయితే కొలువైంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలను ప్రజలకు ఇస్తున్నామంటూ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి దీంట్లో మొదటి హామీ వచ్చేసరికి మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరి మొదటగా ఆర్టీసీకి సంబంధించి మహిళలకి ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. మరి ఆదేశాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. పకడ్బందీగా ఈ నెల 9వ తారీఖు అంటే రేపు 9వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసుకుందనే చెప్పుకోవచ్చు. మరి ముందుగా ఆర్టీసీకి సంబంధించి మహిళలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలంటూ కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఉచితంగా ప్రయాణికులకి నిజంగానే అటువంటి సౌకర్యం కల్పిస్తే అసలు ప్రభుత్వం మీద ఎంత భారం పడే అవకాశం ఉంది, ఆర్టీసీకి సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి వస్తుందనే విషయానికి వస్తే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అటు పంజాబ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇప్పటికే కర్ణాటకలో కూడా వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చోట కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. మరి తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అదనంగా 250,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుందని కూడా అధికారులు అయితే ఒక అంచనా వేసుకున్నారు. మరి ఇదే కనుక నిజమైతే నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితిలో ఇప్పటికీ అప్పులో కూరుకుపోయిన ఆర్టీసీ నిజంగానే మహిళలకు నిజంగానే ఉచిత బస్సు సౌకర్యం కల్పించగలుగుతుందా లేదా? మరి ఇప్పటికే రేపు 9వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడుతున్నామంటూ కూడా అధికారులతో పాటు అటు మంత్రివర్గం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల మీద కూడా మొట్టమొదటిగా సంతకం కూడా చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మొదటగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలంటూ కూడా ప్రయాణ సౌకర్యం కల్పించాలంటూ కూడా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కూడా దాన్ని అమలు చేస్తాం ఈ నెల 9 నుంచి అంటూ కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. మరి ప్రస్తుతం ఉన్న మన ఆర్టీసీ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటికే అటు పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, అటు ఢిల్లీలో కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ పల్లెలకు సంబంధించి లేకపోతే నగరాలకు సంబంధించి ఇస్తున్నారు. కానీ అటు ఏసీ బస్సు సౌకర్యం కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు సౌకర్యం కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో అసలు కలిగించడం లేదు. మరి ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రజలకి కూడా సందేహాలు మొదలయ్యాయి. అసలు ఏ బస్సులకి ఉచిత సౌకర్యం అనేది ఉంటుంది, ఏ బస్సులకి ఉండదు అన్నట్టు కూడా ప్రజలైతే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కూడా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఇప్పుడు కర్ణాటకలో ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి అయితే ఎటువంటి కార్డు అవసరం లేదు. అంటే ఎటువంటి గుర్తింపు కార్డు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు అవసరం లేదు. ఏ మహిళ అయినా సరే వెళ్ళి బస్సులో కూర్చున్న వెంటనే ఉచితంగా తమ గమ్యానికి చేరిపోతారు. మరి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉన్న వారికే బస్సులో ఉచితంగా సౌకర్యం కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మహిళలకు ఉచితంగా సౌకర్యం కల్పిస్తే మరి పురుషులకు ఏంటి అంటూ కూడా కొంతమంది కూడా ప్రశ్నిస్తున్నటువంటి సంగతి. మరి ప్రస్తుతం ముఖ్యంగా తెలంగాణలో వ్యాపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడున్న ఆర్టీసీ పరిస్థితి, రాష్ట్రం అసలే అప్పులో కూరుకుపోయి ఉన్న పరిస్థితి, నిజంగానే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే సంవత్సరానికి ఆదాయంగా 250,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి వస్తుంది. మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు నిజంగానే న్యాయం చేకూర్చగలుగుతుందా? ఏదైతే వారు ఇచ్చిన 6 గ్యారంటీలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం అంటూ ప్రయాణ సౌకర్యం అంటూ కూడా వారు ఇచ్చిన నిజంగా ఈ ప్రమాణాన్ని వారు నిజంగానే తీర్చగలుగుతారా? అసలు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేరువ కాబోతుంది అనే విషయం మీద కూడా కొన్ని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఇంకా మొదలుపెట్టి కొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం గురించి అయితే మాట్లాడడానికి కొంతమంది మహిళలు అయితే మనతో ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారనేది వింటారు. చెప్పండి, విన్నారా మహిళలకు రేపటి నుంచి ఉచిత బస్సు సౌకర్యం అని వస్తున్న వార్త? విన్నామండి. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఒకటేసారి ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇప్పుడు చూస్తున్నారు, ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మీకు? మాకైతే ఉపయోగపడుతుంది. రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉంటారు మీరు? మేము గుట్ట నుంచి మైత్రివనం వరకు వస్తాం. ఇక్కడ మా కాలేజ్ ఉంది, గుట్ట నుంచి మైత్రివనం వరకు వస్తాం. అంటే ఫ్రీ ఇంకా రేపటి నుంచి మీరు ఇంకా 5 years వరకు టికెట్కి అసలు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మాది ఆల్రెడీ ఎలాగో బస్ పాస్ ఉంది కాబట్టి మాకు ఎట్లాగో ఫ్రీయే ఉంటుంది. అవసరం లేదు, ఫ్రీయే కదా. ఇంకా
అంటే మాకంటే పసి కాబట్టి రోజు మేము ఫ్రీగానే వెళ్తాము. డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళకైతే అది ఉపయోగపడుతుంది. ఉచిత బస్సు సర్వీసు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? నేను చెప్పలేనమ్మా ప్లీజ్, నేను చెప్పలేను, ఏం చెప్పమంటా. వెళ్తూ ఉంటారా ఆర్టీసీ బస్సులో అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటారా? చేస్తాం. మరి రేపటి నుంచి టికెట్ ఏమి ఉండదు కదా ఆర్టీసీ బస్ కి సంబంధించి, ఫ్రీగా వెళ్ళొచ్చు మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయినా. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగానే చేస్తుంది కదా అంతా. మంచిగానే చేస్తుంది అనుకుంటారా? లో ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మొదటి గ్యారంటీ మీకోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు వద్దే అనుకుంటున్నాం, ఉచితం ప్రయాణం ఉచితం వద్దే అంటున్నాం మేము. వద్దంటున్నారు ఎందుకు? దాని నుంచి ఏమి ఇదని చెప్పాడు, ఒక దగ్గర ఉచితం ఇస్తారు, ఇంకో దగ్గర రేట్ ఎక్కువ చేస్తారు. అంటే ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకుంటారా, ఎందుకు వద్దు అన్నట్టు మీ అభిప్రాయం? అభిప్రాయం అంతే. చెప్పండి, రేపటి నుంచి బస్సులో ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం తీసుకొచ్చిన మొదటి గ్యారంటీ ఏం చెప్తారు? మంచి పని చేసిండు రేవంత్ రెడ్డి అన్న, మంచి పని చేసిండు, మంచిగా చేసిండు. మాకు బస్సులు ఫ్రీ అంటారు, పింఛన్ అంటారు, మాకు కావాలి. ఇప్పుడు నేను సూపర్ మ్యాక్స్ కంపెనీలో కూడా జీడిమెట్ల ఏరియాలో చేస్తున్నా డ్యూటీ. ఇప్పుడు 18 నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి చెప్తే కూడా ఏం పట్టించుకోలేడు కేసీఆర్ సార్ మల్లారెడ్డి కూడా వచ్చిండు మాకు సూపర్ మ్యాక్స్ కంపెనీకి వచ్చిండు, కానీ ఏం పట్టించుకోలేడు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు కూడా ఆయన కూడా ఏం పట్టించుకోలేడు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ అన్న చేస్తాడని మాకు చాలా గ్యారంటీ ఉంది. రేవంత్ రెడ్డి చేస్తాడని మాకు పక్క గ్యారంటీగా ఉంది. ఓకే రైట్. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నా దృష్టిలో ఫ్రీ అన్నది కరెక్ట్ కాదు. ఓకే, చార్జెస్ తగ్గిస్తే బాగుంటుంది. లేడీస్కి టికెట్ 40 రూపీస్ ఉంటే లేడీస్కి 20 రూపీస్ ఇస్తుంది, అలాంటి బాగుంటుంది. అది పద్ధతి. ఫ్రీ అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే తగ్గిస్తే మంచిది, మొత్తానికి పురాత ఫ్రీ అనేది మంచిది కాదనేది మీ అభిప్రాయం. కరెక్ట్ మేడం. ఓకే రైట్. చెప్పండి, మహిళలకు రేపటి నుంచి బస్సులో ఉచిత ప్రయాణం ఎట్లా చూస్తారు? మాది ఆంధ్ర, అమ్మ ఎక్కడ కాదు, మాది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నాం. వాచ్మెన్ డ్యూటీ తెలిసిందా ఇక్కడ మహిళలకైతే తెలిసింది. ఎట్లా ఉంటది? ఎట్లా మంచిగానే ఉంటుంది. మంచి ఆలోచన అంటారు కాంగ్రెస్. కాంగ్రెస్ మంచి ఆలోచన. రేపటి నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎట్లా చూస్తారు? అది వస్తే కానీ తెలియదండి. ఓకే అదే ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నారు అందరూ. ఓకే, ఎట్లా ఇస్తారు ఏంటి, అందరికి మన కార్డు లాంటిది ఏమన్నా ఇస్తారా, లేకపోతే ఏదైనా ప్రూఫ్ చూపించాలా? ఆధార్ కార్డు చూపించాలి తప్పనిసరిగా. తప్పనిసరి. అది ఒక రకంగా హ్యాపీగానే ఉంది. రేపటి నుంచి ప్రయాణం చేస్తే కానీ మాకు కూడా ఆ అనుభవం అనేది రాదు. చూద్దామంటారు. అలా చేసినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. మీరు చెప్పండి, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ఏం చెప్పాలి, అంటే మంచిదే అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆలోచన? ఓకే ఓకే. ఒక ట్రాన్స్జెండర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి ఆవిడ ఏం మాట్లాడతారు ఒకసారి విందాం. బోల్. अच्छा है माँ, कल से ट्रांसजेंडर सब लोग बस से जाने का खर्चा हमारा बचा, इधर उधर जाने का, ऑटो का, गाड़ी का, रैपिडो का, उबेर का पैसा बचता हमारा. गवर्नमेंट अच्छा किया, जो किया अच्छा, कांग्रेस सुखी रहे, आया अच्छा, पहला काम शुरुआत अच्छा काम किया, हमारा मालिक खुश रखे उसको. ऐसे ही रेवती रेड्डी अच्छा काम करे, हमारा पेंशन बढ़ाए, पेंशन हमारा अप्रूवल दे. हमारे ट्रांसजेंडर जो बूढ़े ट्रांसजेंडर है उनको पेंशन का जो प्रॉब्लम चल रहा है, जो डबल बेडरूम का तेलंगाना में अनाउंसमेंट किए तो डबल बेडरूम का भी काम ट्रांसजेंडर्स के लिए जल्दी से जल्दी करें, यही हमारा प्रार्थना है. रेवती रेड्डी से हमारा स्पेशली रिक्वेस्ट है, मालिक खुश रखें. वेलकम.